వాట్ ఆర్ ద థింగ్స్ దట్ నీడ్ టు బి క్యారీడ్. ఒకసారి ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. అడ్మిట్ కార్డ్ తో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. ఆ రెండు మీరు విడివిడిగా 2 ప్రింట్అవుట్లు తీసుకోండి. ఈ రెండు కాపీస్ మినిమం తీసుకోండి. సెల్ఫ్ డిక్లరేషన్ ఈస్ నథింగ్ బట్ అండర్టేకింగ్. సో ఇది కూడా మీరు ఎన్టీఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ లో మీరు కిందకి వచ్చేసారనుకోండి, ఇలా ఒక 3 ఖాళీ కాలమ్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఏమంటారు తెలుసా, ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో నువ్వు అప్లికేషన్ ఫామ్ పెట్టినప్పటి నుంచి ఒకటే పిక్ మెయింటైన్ చేసావు కదా, అదే ఫోటోని ఇక్కడ పెట్టమంటాడు, వేరే ఫోటో పెట్టకూడదు. నెక్స్ట్ కాలమ్ లో ఏముంటుందంటే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్. ఈ బాక్స్ మాత్రం మీరు ఇంటి దగ్గర ఫిల్ చేయకూడదు. ఇది ఎగ్జామ్ హాల్ లో ఎగ్జామినర్ ముందు మీరు సైన్ చేయాలి. ఇది సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ లేదా అండర్ టేకింగ్ అంటారు. నెక్స్ట్ ఫోటో ఐడెంటిటీ ఉండాలి. మీరు కనుక పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే మీరు పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ పట్టుకెళ్తారు. ఇది మ్యాండేటరీ. పెన్ అనేది ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్ తీసుకెళ్లమని అడిగారు. వాటర్ బాటిల్ క్యారీ చేయొచ్చు, కానీ కంప్లీట్ గా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. సో ఫుడ్ అనేది ఓన్లీ ఫ్రూట్స్ వరకు మాత్రమే అలౌ చేస్తారు. అది కూడా షుగర్ టాబ్లెట్స్, ఫ్రూట్స్. ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో, వాళ్ళకి వీక్నెస్ వస్తుంది కదా, బై బర్త్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని అలౌ చేస్తారు.